నమస్తే అండి. నేను డాక్టర్ సూర్యప్రకాష్, సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ నుంచి. సో బేసిక్గా ఏమి అంటే ఇప్పుడు మనం గ్యాదర్ అయింది ఐసీయూ అవేర్నెస్ గురించి మాట్లాడదాం. ఐసీయూ అంటే ముందు ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. ఒకసారి పేషెంట్ని ఐసీయూలో పెట్టాము, వెంటిలేటర్ మీద పెట్టాము అంటే ఇంకా అయిపోయింది, చివరి క్షణాలు, వెనక్కి రారు, అనవసరంగా పైసలు బర్డెన్ తప్ప ఇంకేం లేదు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. కానీ ఏమిటి అంటే 10 ఏళ్ల క్రితం ఉన్న ఐసీయూ ఇప్పుడున్న ఐసీయూ చాలా వ్యత్యాసం ఉంది. ఒకసారి వెంటిలేటర్ మీద పెట్టామంటే మనిషి రాడు అన్న అపోహ నుంచి ఇప్పుడు మెల్లిగా వెంటిలేటర్ అనేది జీవితానికి ఒక లైఫ్ లైన్, ఒక ట్రీట్మెంట్ సారథిగా యూస్ఫుల్ అవుతోంది. వెంటిలేటర్ నుంచి బయటకు వస్తున్నారు, కానీ ఏ విధంగా ఎందుకోసం వెంటిలేటర్ అవసరం అవుతోంది అనేది బాగా ఇంపార్టెంట్. ఏ డిసీజ్ వల్ల అయితే ఏదైతే రెక్టిఫైయబుల్ చేయగలుగుతామో అలాంటి డిసీజ్కి వెంటిలేటర్ పెడితే ఖచ్చితంగా మనిషి వెనక్కి వచ్చే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా మెడిసిన్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఒక్క వెంటిలేటర్తోనే కాదు, ఇంకా వెంటిలేటర్ పెట్టిన తర్వాత ఉన్న ఊపిరితిత్తుల సమస్య ఇంకా తీరకపోతే కనుక మనిషిని బోర్లా పడుకోబెట్టి కూడా వెంటిలేటర్ ఇస్తారు. దాన్ని ప్రోన్ వెంటిలేషన్ అంటారు. ఇంకా ఇది కూడా అవ్వకపోతే కనుక ఇంకా మన మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయ్యి ఇప్పుడు ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోలియర్ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్ అనే కొత్త మెషిన్స్ ఇలాంటివి కూడా వచ్చాయి. దానిలో ఏం చేస్తారంటే క్యాన్లాలు పెట్టుకుని రక్తం బయటికి తీసి మెషిన్లో పంపించి మెషిన్లో మనం ఆ రక్తానికి ఆక్సిజన్ ఇస్తాము. తర్వాత మెషిన్లోంచి ఆ రక్తం ఫోర్స్గా మనకి బాడీలోకి వస్తుంది. సో ఈ విధంగా ఆక్సిజనేషన్ అంటే ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నా, గుండె ప్రాబ్లం ఉన్నా సరే మనము ఈ మెషిన్ ద్వారా మనం బాడీకి సహాయం చేయొచ్చు. సో ఇది ఎప్పటి వరకు చేస్తామంటే ఆ ఊపిరితిత్తులు, ఆ హార్ట్ తన వంతును తాను రికవర్ అయ్యేంత వరకు ఈ ఎక్మో మెషిన్ ద్వారా మనము కృత్రిమంగా మనిషిని ఆ డిసీజ్ తీరేంత వరకు మనం బయట నుంచి కృత్రిమంగా బాడీకి సపోర్ట్ అనేది ఇవ్వచ్చు. దీన్ని ఎక్మో అంటాం. సో యశోద హాస్పిటల్ ఎక్మోలో చాలా ముందంజలో ఉంది. మనము వేరే ఊళ్ళకు వెళ్ళి మరి ఎక్మో అనేది పెట్టి మనిషిని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. మొన్న మధ్య సోమాజిగూడలో సిక్కిం, గ్యాంటాక్ ఇక్కడ దాకా వెళ్ళి అక్కడ ఎక్మో ఇనిషియేట్ చేసి, అంటే అక్కడ ఎక్మో పెట్టి మనిషికి మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సోమాజిగూడలో సఫలంగా ఎక్మో తీసేయగలిగి మనిషిని వెనక్కి పంపించగలిగాం. సో ఆ పేషెంట్ వాజ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళు. ఇలాగే కాకుండా ఇంకా ఏం చేయగలుగుతామంటే మనం బాగా వినుంటాం, పారాక్విట్ పాయిజనింగ్ అని చెప్పి విన్నాము. ఈ పారాక్విట్ పాయిజనింగ్ తెలంగాణలో ఈ మధ్య బ్యాన్ చేశారు. ఇవి కూడా జరిగినాయి. సో పారాక్విట్ పాయిజనింగ్ అంటే మందు లేని ఒక పాయిజనింగ్, విరుగుడు మందు లేని పాయిజనింగ్. సో అలాంటివి మొన్నటి వరకు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి ఇలాంటి మందులు. ఇలాంటివన్నీ పిల్లలు పాపం తెలియక మా దగ్గరికి వచ్చారు కూడా. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేందుకు ఏదో విధంగా చుట్టి కావాలని చెప్పి, సెలవు కావాలని చెప్పి ఆ మందు ఆర్డర్ పెట్టుకుని తాగేసి పొట్టలో నొప్పి వచ్చింది సార్ అని చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పకుండా చివరికి వాడు తాగింది ఈ మందు అని తెలిసి చేతులు ఎత్తేసి ఇంకేం చేయలేని పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కూడా మనము మంచిగా రికవర్ చేసి పంపించాము. కానీ చేయగలిగిన ఆప్షన్స్ ఏమున్నాయంటే ఇలాంటి వాళ్ళకి మనము ముందుగా డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేయాల్సింది. స్పెషల్ డయాలసిస్లు ఉంటాయి. దానివల్ల ఆ రక్తంలోని ఆ పాయిజన్ని బయటికి తీసేస్తారు. సో మిగిలిపోయిన పాయిజన్ మెల్లిగా టైం పడుతుంది అదంతా క్లియర్ అవ్వడానికి. ఈలోపు మనం చేయగలిగిన సపోర్ట్ ఏంటి అంటే అది మెయిన్ ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఎక్మో అనేది ఉపయోగపడుతుంది. ఈ ఎక్మో పెట్టి మెల్లిగా మనము మనిషికి బాడీకి సాయం చేస్తూ చివరికి అలా ఊపిరితిత్తులు వెనక్కి రావు, పాడైపోతాయి. అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసి చిన్నపిల్లలు 12 ఇయర్స్ 11 ఇయర్స్ వాళ్ళని కూడా మనం కాపాడిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా యశోద హాస్పిటల్ చాలా మెరుగైన వర్క్ చేస్తుంది, ఐసీయూ వర్క్ చేస్తుంది. సో ముందు ఒక 10 ఏళ్ల క్రితం ఇలా ఎక్మోలు ఇలాంటివి ఏమీ లేవు. సో అప్పుడు ఇలాంటి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చిన వాళ్ళు ఇంకా అయిపోయింది, ఇంకా వెనక్కి రారు, లేదా ఆ మందు పుచ్చుకున్న వాళ్ళు వెనక్కి రారు, అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో ఈ విధంగా ఐసీయూలో చాలా మెరుగుదల జరుగుతోంది. ఈ ఐసీయూ అవేర్నెస్ ఎందుకు కావాలి జనాలకి అంటే కనుక, ముందు ఐసీయూలో పెడితే వెనక్కి వచ్చేవాళ్ళు కాదనుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కావు. ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నించి పలు రకాల విధంగా మెషిన్స్ ఇలాంటివన్నీ వచ్చాయి కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బయటకు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మీ ద్వారా ఇది జనాల్లోకి ఇంకా ఎక్కువ వెళ్ళాలి అని చెప్పి
కోరుకుంటూ ఇంకా మంచి వర్క్ చేయాలి అని చెప్పి, అందుబాటులోకి రావాలి అని చెప్పి మీ విధంగా చెప్పదలుచుకున్నాను. పెట్టుకోవాల్సింది ఎక్కువ పెట్టుకుని లంగ్ ట్రాన్స్ప్లాంట్లు ఇవన్నీ చేసుకోవాల్సింది. ఒక 10-20% ఏమన్నా అయితే వెనక్కి వచ్చే ఆస్కారాలు ఉంటాయి అంతే. సో మనిషి కోవిడ్ టైంలో మనం చూసింది ఏంటంటే ఊపిరితిత్తులు ఏ భాగంలో ఇన్వాల్వ్ అయింది అనేది అప్పుడు కోవిడ్ టైంలో ఇంపార్టెన్స్ ఉంది. ఊపిరితిత్తులు వెనకాల భాగంలో కింద భాగంలో ఇన్వాల్వ్ అయితే మనిషిని బోర్లా తిప్పి పడుకోబెట్టడం ఇవన్నీ జరిగాయి అంటే అప్పుడు ఆ ఇంపార్టెన్స్ ఉండే. కానీ ఇప్పుడు గట్టిగా ఇన్వాల్వ్ అయిపోయి అంటే దాదాపు అంతా వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ అన్ని. అలాంటి టైముల్లో ఇంకా వెంటిలేటర్ కూడా ఏమీ చేయలేదు. అప్పుడు వెంటిలేటర్ కన్నా హయ్యర్ స్టెప్స్ మనము ఎక్మో ఇలాంటివే ఉపయోగపడతాయి. సార్ ఖమ్మంలో మనకి వెంటిలేటర్ వరకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఎక్మో అనేది పెద్దది కాబట్టి మనము హైదరాబాద్కి రావాల్సిందే. అవసరం పడితే కనుక హైదరాబాద్ నుంచి మన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్మో ఇక్కడ పెట్టి తీసుకుని వెళ్తారు. గ్యాంటాక్ నార్త్ ఈస్టర్న్ అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఇనిషియేట్ చేసి కూడా మనకు వస్తున్నాయండి. మనకు ఎవ్రీ మంత్ మనకి 4 to 5 కేసెస్ పేషెంట్స్ మనము ఆల్ ఓవర్ ఇండియా నుంచి అదర్ స్టేట్స్ నుంచి కూడా ఎయిర్ లిఫ్ట్ తీసుకొని రావడం, ఆన్ ది వే కూడా ఆన్ రోడ్ కూడా కొన్ని పేషెంట్స్ వస్తారు ట్రాన్స్పోర్ట్. అక్కడ మనం ఎక్మో మనము ఇనిషియేట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. సో మన డాక్టర్లు టెక్నీషియన్స్ అందరు ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్మో పెట్టి అక్కడి నుంచి పేషెంట్ని ఎయిర్ లిఫ్ట్ చేసుకుని ఇక్కడికి యశోద హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి మెరుగు చేసి పంపిస్తున్నాం. ఎవ్రీ మంత్ ఒక 4-5 అందరికీ అందుబాటులో ఉంటుంది. ఖర్చు అడుగుతున్నారు. ఖర్చు అనేది సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి కొంచెం ఖర్చు ఉంటుందండి. ఏమని చెప్తారా? అంటే మనకి యూజువల్గా ఏంటంటే ఫస్ట్ 3 days వెంటిలేటర్ కంటే డబుల్ ఛార్జెస్ ఉంటాయండి. ఫస్ట్ 3 days అది ఇనిషియేట్ చేసి చేయడానికి. తర్వాత మనకి 3 days తర్వాత మనకి ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ వెంటిలేటర్ ఛార్జెస్ పడతాయి. ఫైనాన్సెస్ మన వాళ్ళు కనుక్కొని మళ్ళీ చెప్తారులే. ఫస్ట్ 3 days ఇప్పుడే మనకు కొంచెం డబుల్ ఉంటుంది. ఇనిషియేషన్ ఎప్పుడైనా ఖర్చు ఎక్కువ ఉంటుంది. వెంటిలేటర్ ఛార్జెస్ మనకి 1 lakh వరకు ఉంటుంది. ఇది 2.5 వరకు ఉంటుంది. ఓకేనా, 3 days వరకే ఉంటుంది. రిమైనింగ్ 3 days తర్వాత ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఆల్మోస్ట్ మనకు ఎక్మో కూడా మనకు వెంటిలేటర్ కాస్ట్లోనే వస్తుంది. ఆరోగ్యశ్రీలు వర్తించవండి. ఇన్సూరెన్స్ మనం తీసుకునే ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది, వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళ లయబిలిటీస్ ఉంటాయి. సో నార్మల్గా ఇన్సూరెన్స్ అనేది అప్లికబుల్ ఉంటుంది. కానీ మనం తీసుకునే ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది దాన్ని బట్టి అవన్నీ ఉంటాయి. కొంతమంది కవర్ చేయరు, కొంతమంది కవర్ చేస్తారు. ఇలాంటివన్నీ వాళ్ళ క్లాజెస్ బట్టి ఉంటాయి. నార్మల్గా కవర్ అవుతాయి. నార్మల్గా వర్తించాలండి. ఒకసారి మీకు ఇన్ డీటెయిల్ మన హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. మనకి దాంట్లో ఏంటి అంటే మనకు ఆరోగ్యశ్రీలో కొన్ని సర్వీసెస్ మనకు ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే మనకు ఆరోగ్యశ్రీలో మన దగ్గర వచ్చేసి ఏం చేస్తామంటే కార్డియాక్ సంబంధించిన పీటీసీ అంటాము. స్టెంటింగ్ అట్లా ఉంటే మనం సింగిల్ స్టెంట్ పీటీసీ వరకు మనం ఆరోగ్యశ్రీలో చేస్తాము. క్యాన్సర్లో రేడియేషన్ ఆన్కాలజీ ఉంటుంది, రేడియేషన్ ట్రీట్మెంట్. సో అది మనము ఆరోగ్యశ్రీలో చేస్తాం. మనకి ఆరోగ్య భద్రత ఉంటుంది. ఆరోగ్య భద్రతలో అన్నీ కవర్ అవుతాయి. రిమైనింగ్ కంపెనీస్ ఉంటాయి కదా మనకు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకా అవన్నీ మనకు క్యాష్లెస్ అవుతుంది. ఐసీయూకి రావడంతో అందరూ భయపడాల్సిందేమీ లేదు. ఇంకా ఐసీయూ నుంచి మెరుగై బయటికి వెళ్ళే శాతం ఎక్కువ ఉంది ఐసీయూలో ప్రాణం కోల్పోయే శాతాల కన్నా. సో పలు విధానాలు వచ్చాయి మనిషిని కాపాడేందుకు. ఎక్మో అని చెప్పి, డయాలసిస్లు అని చెప్పి, డయాలసిస్లో మళ్ళీ 3-4 వెరైటీలు వచ్చాయి. సో ఇలాంటివన్నీ మనిషికి ట్రాన్స్ప్లాంట్లు వచ్చాయి. లంగ్ ట్రాన్స్ప్లాంటు, లివర్ ట్రాన్స్ప్లాంటు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటు, ఇలాంటి ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ వచ్చాయి. సో ఈ విధంగా మనము మెడిసిన్ పెరుగుతోంది కాబట్టి, ఇంకా నాలెడ్జ్ అనేది అలా పెంచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా లైఫ్ స్కోప్ అనేది మెల్లిగా పెరుగుతుంది.